Sai Sri Hindi Center, सबको मेरा प्रणाम. Today I am explaining about one verb, padana. Padana means to read. This verb, how it is changing in all the sentences, you check and observe. My, hum, first person. तुम, आप, second person. वह, वे, यह, ये, థర్డ్ పర్సన్. దట్ మీన్స్ ఫస్ట్ పర్సన్ మన గురించి మనం చెప్పుకుంటున్నాం, సెకండ్ పర్సన్ నువ్వు ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం, మిగిలినవన్నీ కూడా మనం అదర్స్, నేను నువ్వు కాకుండా అదర్స్. ఈ థర్డ్ పర్సన్లో మనం ఎనీ నేమ్ యూ కెన్ యూజ్. రామ్, గోపాల్, గర్ల్ ఆర్ మేల్ ఆర్ ఫీమేల్, ఎనీ నేమ్ యూ కెన్ యూజ్. సో ఆల్ ద నేम्स आर नाउन्स. संज्ञा शब्द, संज्ञा शब्द हम कर्ता के रूप में थर्ड पर्सन में प्रयोग करते हैं. These all are the pronouns. Instead of noun we are using all these terms. My, hum, tum, aap, vah, yah, ve, ye. These all are called as pronouns. అంటే సర్వనామాలు. పేరుకు బదులుగా మనం వాడేటువంటి పదాలు ఇవన్నీ సర్వనామాలు. వీటిని మనం కరెక్ట్గా వాడుతున్నాం. మై పడతా హూం, ఐఎమ్ రీడింగ్. హియర్ దెర్ ఇస్ నో ఆబ్జెక్ట్. మై సబ్జెక్ట్, పడతా హూం క్రియ. సెంటెన్స్ స్టార్టింగ్లో మై వచ్చినప్పుడు ఎప్పుడు కూడా వాక్యం చివరిలో హుమ్తో ఎండ్ అవుతుంది. ఇది మనం అబ్జర్వ్ చేయాలి. సో మై పడతా హూం, ఐఎమ్ రీడింగ్. హమ్ పడితే హే ప్లూరల్, వీఆర్ రీడింగ్. పడతా అనే వెర్బ్ ఇక్కడ వచ్చేసరికి ఏకీ మాత్ర పడితేగా మారుతుంది. హైక్ పైన మనం బిందీ లగానా చాహే, డాట్ ఉండాలి. అప్పుడు అది బహువచనంగా మనం చెప్పుకుంటాం, వీ అన్నమాట. హమ్ పడితే హే వీఆర్ రీడింగ్. తుమ్ పడితే హో యు ఆర్ రీడింగ్. ఇక్కడ కూడా పడతా పడితేగా మారుతుంది. బట్ యూ హ్యావ్ టు అబ్జర్వ్, తుమ్ వచ్చినప్పుడు సెంటెన్స్ ఎండింగ్లో హో అనేది వస్తుంది. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. తుమ్ పడితే హో. ఆప్ పడితే హై, ఆప్ అనేది రెస్పెక్టివ్ వర్డ్. పడితే ఇక్కడ కూడా పడితే వస్తుంది, కానీ హైక్ పైన చుక్క ఉంటుంది. ఇది మనం అబ్జర్వ్ చేయాలి. ఆప్ పడితే హై యు ఆర్ రీడింగ్. పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు మనం ఆప్ వాడతాం. ఆప్ పడితే హై యు ఆర్ రీడింగ్. ఇన్ ఇంగ్లీష్ మనం సింగులర్కి ప్లూరల్కి కూడా యూ వాడతాం, కానీ హిందీలో తుమ్ము ఆప్ అనేటువంటి భేదాన్ని గుర్తించాలి. దీస్ టూ సెంటెన్సెస్ ఆర్ కమింగ్ అండర్ యాజ్ సెకండ్ పర్సన్. సో థర్డ్ పర్సన్. వహ పడతా హై, వహ మీన్స్ హీ ఆర్ షీ, మేల్ ఆర్ ఫీమేల్. థర్డ్ పర్సన్ ఎనీ అదర్స్, అతను, ఆమె, రామ్, గోపాల్ ఎనీథింగ్ యూ కెన్ యూజ్. వహ పడతా హై, హీ ఈజ్ రీడింగ్. వే పడితే హై, దే ఆర్ రీడింగ్ ప్లూరల్. యహ పడతా హై, హీ ఆర్ షీ. యహ కూడా హీ ఆర్ షీ. ఈ యహ పడతా హై షీ ఈజ్ రీడింగ్ ఆర్ హీ ఈజ్ రీడింగ్. మనకి దగ్గరగా ఉన్న వాళ్ళ గురించి చెప్తుంటే మనం యహ వాడతాం.